ప్రపంచమంతా పాములను చూసి ప్రాణభయంతో పారిపోతుంటే చైనా మాత్రం వాటిని జీవనాధారంగా మార్చుకొని వరల్డ్ మార్కెట్ను శాసిస్తుంది. ఇక్కడి గ్రామాల్లో పాములను పెంచడం కాసుల వర్షం కురిపిస్తుంది. కీళ్ళ నొప్పుల మందు నుండి క్యాన్సర్ చికిత్స వరకు పాములోని ప్రతి భాగాన్ని చైనీయులు ఎలా డబ్బుగా మార్చేస్తున్నారు, అసలు ఈ స్నేక్ విలేజ్ల వెనుక ఉన్న ఆ సీక్రెట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా పాము పేరు చెబితేనే ఎవరైనా సరే దాని నుండి దూరంగా పారిపోతూ ఉంటారు. కానీ చైనాలోని కొన్ని గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ పాములు ప్రమాదకరమైన జీవులు కావు, కోట్లు కురిపించే జీవనాధారాలు. కొన్ని ప్రాంతాలైతే ఏకంగా స్నేక్ విలేజులుగా ప్రపంచ ప్రఖ్యాతి గావించాయి. పాములను పెంచుతూ చైనా అంతర్జాతీయ మార్కెట్ను ఏ విధంగా శాసిస్తుందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. వైద్య రంగంలో పాము విషానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అంతర్జాతీయ మార్కెట్లో 1 గ్రాము పాము విషం ధర బంగారం కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనిని ప్రాణరక్షణ ఔషధాల తయారీలో, ముఖ్యంగా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. చైనా ఫారాల్లో పెంచే పాముల నుండి నెలకు 2 సార్లు విషాన్ని సేకరించి భారీ ధరలకు వేలం వేస్తారు. ఇదే ఈ పరిశ్రమకు అసలైన జాక్పాట్. అయితే కేవలం విషమే కాదు, పాములోని ప్రతి భాగానికి కూడా చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పాము చర్మం, ఎముకలను సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కీళ్లవాతం, చర్మ వ్యాధుల చికిత్సను కూడా వీటిని ఉపయోగిస్తారు. పాము నూనెను కీళ్ళ నొప్పుల నివారణగా దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చైనీస్ రెస్టారెంట్లలో పాము మాంసం ఒక విలాసవంతమైన వంటకం. ఇది పెంపకందారులకు అదనపు ఆదాయాన్ని ఇస్తుంది. చైనాలోని ఒక మధ్య తరహా పాముల పెంపకం కేంద్రం ద్వారా యజమానులు ఏడాదికి సుమారు 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల వరకు లాభం పొందుతున్నారు. అంటే ఈ బిజినెస్కు ఎంత ఆదరణ ఉందో మీరే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి సరైన లైసెన్సులు, అనుమతులతో నడుస్తున్న ఈ ఫారాలు చైనా గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ఎంతో సపోర్ట్ను అందిస్తున్నాయి. అయితే ఈ వ్యాపారంలో లాభాలు ఎంత ఎక్కువగా ఉంటాయో ప్రాణాపాయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. పాములకు ఆహారం అందించడం, బోనులు శుభ్రం చేయడం వంటి ప్రతి క్షణం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు. విషం సేకరించే సమయంలో జరిగే చిన్న చిన్న పొరపాటు కూడా మరణానికి దారితీయవచ్చు. కానీ చైనా ప్రజలు తరతరాలుగా ఈ విద్యలో ఆరితేరి ఉన్నారు. భయాన్ని వదిలి ప్రమాదకరమైన పాములను పట్టుకొని ప్రపంచ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రమాదాన్ని వ్యాపారంగా మార్చుకున్న ఈ స్నేక్ విలేజ్ల కథ నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.